మాట్లాడుతున్నారు మీరు? నిజం మాట్లాడుతున్నాను. నువ్వు నీ మేనకోడలు అర్చన కలిసి చేస్తున్న మోసం గురించి మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి అక్షర కాదా? అసలు నిన్నే ఇంట్లోంచి వెళ్ళిపోమన్నవాణ్ణి. నేను నీకు నెల రోజులు టైం ఇవ్వడం ఏంటి? నేను మీ చేతిలో మోసపోవటం ఏంటి? అసలు నీ స్కెచ్ అంటే గూగుల్ సెర్చిలో అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అర్చనని కొడతాను. నేను అబద్ధం అన్నా, ఇంటర్నెట్ అబద్ధం ఆడదుగా. చూడు, ఇప్పుడు చెప్పు, నీ స్కెచ్ ఏంటి? నీ మేనకోడల ప్లాన్ ఏంటి? అమ్మో అమ్మో అమ్మో, అత్తాకోడళ్ళు ఇద్దరూ కుమ్మక్కై నన్ను ఏం సాధిద్దామనుకున్నారే? మీ బాబు బతుకున్నప్పుడు నన్ను సాధించాడు, చచ్చాక కూడా సాధిస్తున్నాడు కదే. నా దగ్గరే ఉందనే నీ అచ్చని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. విడాకులు కన్ఫర్మ్, పిల్లల పంపకం కన్ఫర్మ్. నా నుంచి నీ అర్చన ఏం ఆశించొచ్చిందే ఇక్కడికి? చూడు, అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి నా ప్రాణం తింటున్నారు. నా చావు నేను చస్తుంటే మధ్యలో నువ్వు నీ మేనకోళ్ళు కలిసి. ఏమండి, నా తాళి మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి, అది పేరు మార్చుకుని వచ్చిన ఆ అశోకవర్మ మనవరాలని నాకు నిజంగా తెలియదండి. ఛీ, ఇంకా ఎందుకే ప్రమాణాలు? ఆ అర్చన నా ప్రాణాన్ని కాపాడినట్టే కాపాడి నిన్ను మోసం చేసిందండి. అది మీ నుంచి కాదండి, నా నుంచి ఏదో ఆశించి ఇక్కడికేదో ప్లాన్తో వచ్చిందండి. నిజంగా నాకు దానికి ఏ సంబంధం లేదండి. నెల రోజుల్లో నా కాపురాన్ని నిలబెడతాను అంటే పిచ్చిదానిలో నమ్మి నేను మోసపోయాను. మీరు పిల్లలు ప్రేమగా నన్నే కావాలనుకునే రోజు తీసుకొస్తానని తను చెప్తే నిజమనుకుని ఆ ఆశతో దాన్ని నమ్మానే కాని మిమ్మల్ని మోసం చేయాలని కాదండి. నేను దాంతో కలిసిపోయే పరిస్థితే వస్తే నేను చావని నా చేస్తానే కాని దాంతో చేతులు కలుపుతానని మాత్రం అనుకోకండి. నీ మాటలు విని విని నా తల మీదున్న వెంట్రుకలన్నీ రాలిపోయాయి. మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, నాకు అక్షరకి ఏ సంబంధం లేదండి. మీరు నన్ను భార్యగా స్వీకరించకపోయినా భరించాను, నా పిల్లలు నేను వద్దనుకున్నా భరించాను. నేను అర్చన ఒకటి మిమ్మల్ని మోసం చేస్తున్నాను అనంటే మాత్రం నేను భరించలేనండి. నన్ను నమ్మండి. చేసిందంతా చేయడం, తీరా దొరికిపోయాక కాళ్ళ మీద పడ్డాం. ఇంత దిగజారిపోయావేంటే? నీ మోహన్ నాకు చూపించుకో, వెళ్ళా.
అమ్మాయి ఏండి ఏమండి రేణుక భుజంగరావు గారు పడుకున్నారా? ఏమండి ఏంటండి ఇది? లక్ష్మి నీకు దండం పెడతా, మెల్లగా మాట్లాడు. మీరు నాకు దండం పెట్టడం ఏంటండి? ఇంట్లో వాళ్ళు ఎవరైనా లేస్తే నాకు ప్రమాదం, ముందు ఎక్కడైనా దాయి లక్ష్మి. దాయటం ఏంటండి? అబ్బా అవన్నీ నీకు నేను తర్వాత చెప్తాను, నాకు భయంగా ఉంది, ముందు నన్ను ఎక్కడైనా దాయి లక్ష్మి. రండి. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా.
ఊరుకో లక్ష్మి, ఊరుకో. నాకేం కాదు లక్ష్మి. ఏమిటండి ఈ అన్యాయం? మీరు జైలు నుంచి పారిపోవడం ఏంటి, పోలీసుల్ని చంపడం ఏంటి? అసలేం జరిగిందండి? ఏం చెప్పను లక్ష్మి, మన బ్రతుకులు ఇలాగా రాశాడు ఆ దేవుడు. ఊరుకో లక్ష్మి. ఉండండి, ఒకసారి శర్వాణికి ఫోన్ చేస్తాను. వద్దు లక్ష్మి, శర్వాణి నన్ను చంపేస్తుంది. శర్వాణి ఏంటి చంపడం ఏంటండి? నన్ను చంపేయమని ఆర్డర్స్ ఇచ్చారు. శర్వాణి నన్ను వదిలిపెట్టదు. ఏంటండి ఇది? శర్వాణి మన కూతురు లాంటిదండి. అందుకే వద్దంటున్నాను లక్ష్మి. మన కడుపున పుట్టిన కూతురే ఆ రోజు నేను తప్పు చేశానని నా తరపున వాదించనంది. అలాంటిది దాని ఫ్రెండ్ మాత్రం నన్ను వదిలేస్తుందని ఎలా అనుకుంటున్నావు లక్ష్మి? ఇలా ఎంతకాలం అని తప్పించుకుని తిరుగుతారండి? బ్రతికున్నంతకాలం లక్ష్మి. నేను తప్పు చేయలేదని తెలుసు, కానీ ఆ విషయం ఎవరికి చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. చివరికి మన కూతురులాగా ఉందని సంబరపడ్డామే, ఆ అర్చన కూడా నన్ను మోసం చేసింది లక్ష్మి. ఏమండి, మీరు పొడపడుతున్నారండి. అర్చన అలాంటిది కాదండి. నిజం లక్ష్మి, నన్ను నాన్న అని పిలిచి కాపాడుతున్నట్టు కాపాడి పోలీసులకు పట్టించాలని చూసింది. ఊరుకోండి, మీరేడుస్తుంటే నాకు బాధగా ఉందండి. ఇదేంటి ఏడుపులు వినిపిస్తున్నాయి? ఎవరై ఉంటారు? నీకు తెలీదు లక్ష్మి, మనం ఏదో పాపం చేసుకున్నాం. నువ్వు నేను బ్రతికుండంగానే ఇలా నరకం అనుభవిస్తున్నాం. తిండి లేక ఎక్కడికెళ్లాలో తెలియక ఎంత బాధ అనుభవిస్తున్నానో నీకు తెలీదు లక్ష్మి. ఇదేంటి ఎవరిదో మేల్ వాయిస్ ఫీమేల్ వాయిస్ వినిపిస్తున్నాయి? ఎవరే ఉంటారు ఈ టైంలో? ఏమండి, మీరెక్కడికి వెళ్ళొద్దండి, ఇక్కడే ఉండండి. నేను మిమ్మల్ని కాపాడుకుంటానండి. పిచ్చి లక్ష్మి, నా కోసం పోలీసులు వెతుకుతుంటే నువ్వు నన్ను ఎంతని కాపాడతావు? వద్దు లక్ష్మి, నువ్వు నా గురించి బెంగపడకు. నేనెక్కడున్నా క్షేమంగానే ఉంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళొస్తాను లక్ష్మి. నేను లేననుకో. ఏమండి, మీకు దండం పెడతాను, అంత మాట అనకండి. మీరు ఎక్కడికి వెళ్తారు, ఎటని వెళ్తారు?
నా మాట వినండి. ఇక్కడున్న సంగతి మూడో కంటికి తెలియకుండా మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. మీరెక్కడికెళ్ళినా మీకు మంచిది కాదు. కొన్నాళ్ళు ఇక్కడే ఉండండి. ఏంటి లక్ష్మి నీ పిచ్చి కాకపోతే? ఇంట్లో ఇంతమంది ఉండగా ఎవరికి తెలియకుండా ఎలా దాస్తావు? ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. అప్పుడు నాతో పాటుగా నువ్వు కూడా బలైపోతావు. నువ్వు క్షేమంగా ఉంటే నాకదే చాలు. ఆంటీ, 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 ఆంటీ. లక్ష్మి, నేను మంచం కింద తగ్గుంటాను. నువ్వు వెళ్ళి ఎవరు చూడు. ఆంటీ, వెళ్ళి లక్ష్మి, నేను ఇక్కడ తోముకుంటా కదా. ఆంటీ, వస్తున్నానమ్మా. ఏంటమ్మా, ఏమైంది? అది నేను అడగాలి. మీరింతకు ముందు ఏమైనా ఏడ్చారా? అబ్బే లేదమ్మా, నేనెందుకు ఏడుస్తాను? లేదు లేదు, నాకు ఈ రూమ్ లో నుంచి మేల్ వాయిస్ కూడా వినిపించింది. మేల్ వాయిసా? ఏంటమ్మా నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నేను మంచం మీద పడుకుని నిద్రపోతున్నాను. అవునా? సరే, నేను కాసేపు రూమ్ లో కూర్చొని వెళ్తానంటీ. అది అమ్మా, నాకు నిద్ర వస్తుందమ్మా, వెళ్ళి పడుకుంటాను. నాకు నిద్ర రావట్లేదు. జరగండి ఆంటీ.